బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే ముషీరాబాద్లోని శాంతినికేతన్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పోలింగ్ సెంటర్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నువ్వు కదా అన్నా ఇట్రా నా కుటుంబ సమేతంగా కాలనీవాసుల యొక్క కుటుంబ సభ్యులతో కలిసి మరి చిక్కడపల్లిలోని శాంతినికేతన్లో బూత్ నంబర్ 9లో నేను మా ఓటును వినియోగించుకున్నాను. ఈ దేశం యొక్క సమగ్రత కోసం, ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచంలోనే మరి తీర్చిదిద్దబడాలని, 2047 వరకు వికసిత భారత్గా విరాసిల్లాలని ఒక ఆశయంతో, ఆలోచనతో మేము ఈరోజు మా ఓటు వినియోగం చేసుకున్నాం. ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును ఇవాళ సద్వినియోగపరచుకోవాలి. ఇవాళ ప్రశ్నించే హక్కు మనకు ఉండాలంటే మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఓటు హక్కు అనేది అందరికీ సమాన హక్కు కల్పించడం జరిగింది, పేద ధనిక వ్యత్యాసం లేకుండా. కాబట్టి మరి రాబో 5 సంవత్సరాలకు బాట వేయడానికి దోహదపడేటువంటి ఈ ఎన్నిక ప్రజాస్వామ్య ప్రక్రియలో మరి ప్రధానమైనటువంటి ఘట్టం. కాబట్టి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కొనసాగబడే ఈ భారతదేశంలో 140 కోట్ల మంది మరి ప్రజలు ఉన్నటువంటి ఈ యొక్క దేశంలో మరి మొత్తం ప్రపంచం గమనిస్తూ ఉన్నది. కాబట్టి ఇవాళ 5వ ఆర్థిక దేశంగా కొనసాగుతున్న భారతదేశం మరి 3వ అతిపెద్ద ఆర్థిక దేశంగా తీర్చిదిద్దబడాలని, ఆ రకంగా అభివృద్ధితో పాటు పేదల సంక్షేమం కోసం మరి ఈ యొక్క ఎన్నికలు దోహదపడతాయి. ఖచ్చితంగా ప్రజలు ముందుకొచ్చి ఓటును వినియోగించుకోవాల్సిందిగా నేను వారికి అందరికీ మనస్పూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. ఫలితాలు జూన్ 4వ వస్తాయి. ప్రజలు కోరుకున్నట్టు ఆశాజనకమైన ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా ఇవాళ ఏ ప్రభుత్వం, ఏ పార్టీ ప్రజలు గెలవాలి, రావాలి, ఎవరు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటారో ప్రజల యొక్క ఆకాంక్షలు తప్పకుండా నెరవేరుతాయి.